ఏపీ రాజధాని కేంద్రంలో ఒకటైన గుంటూరు జిల్లాలో మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు విస్తృతంగా ప్రయత్నాలు ప్రారంభించారు ఆశావహులు. సదరు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు సర్వశక్తుల్ని దారపోస్తున్నారు. సీఎం జగన్ను ప్రసన్నం చేసుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని ఒకరు, తనకున్న సామాజిక అంశాలను అడ్వాంటేజ్గా తీసుకుని పార్టీ పెద్దలతో రికమెండేషన్ను చేయించుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మరికొందరు. అసలు ఇంతకీ గుంటూరు జిల్లాలో ఆ ఆశావాహులు ఎవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ఏర్పడిన మంత్రివర్గ విస్తరణలో గుంటూరు జిల్లాలో ఇద్దరికి స్థానం దక్కింది. ఒకరు పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మేకతోటి సుచరితకు హోంమంత్రిగా అవకాశం లభించింది. మరొకరు రేపల్లి నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలైన మోపిదేవి వెంకటరమణ. జగన్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మోపిదేవికి ఎమ్మెల్సీగా స్థానం ఇచ్చి మంత్రివర్గంలో చోటిచ్చారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల కారణంగా మోపిదేవిని రాజ్యసభకు పంపారు. ప్రస్తుతం మంత్రివర్గంలో గుంటూరు జిల్లా ప్రాతినిధ్యం ఒక్కరు మాత్రమే. హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఒక్కరే జిల్లాకు చెందిన మంత్రి. మంత్రివర్గం ఏర్పాటు సందర్భంలో సీఎం జగన్ మంత్రులు 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కొత్తవారికి మరో 2.5 సంవత్సరాలు మంత్రులుగా వస్తారని తెలిపారు. ప్రస్తుతం మరో 2 నెలల్లో కొత్త ముఖాలతో మంత్రివర్గం కొలువు తీరనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు మంత్రివర్గంలో చోటు కోసం పావులు కదుపుతున్నారు. జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో చోటు కోసం 5 ఎమ్మెల్యేలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ వరుసలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని ముందున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రజని ఆ కోటాలో మంత్రి కావాలని చూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ మంత్రివర్గంలో చోటు కోసం చూస్తున్నారు. పార్టీ ఆరంభం నుంచి ఉన్నారు. జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. 2014లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో సీట్ను విడుదల రజనీకి కేటాయించిన సందర్భంలో పార్టీ గెలిచిన తర్వాత మంత్రివర్గంలో తప్పకుండా స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారని వినికిడి. త్వరలోనే ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ కు స్థానం కల్పించి మంత్రిగా తీసుకుంటారని మర్రి అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈయనకు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు అండగా పావులు కదుపుతున్నారని సమాచారం. మంత్రివర్గ రేస్లో మరొకరు మాచర్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్తో కలిసి అడుగులేశారు పీఆర్కే. మొదటి మంత్రివర్గం విస్తరణలో చోటు ఇస్తారని అందరూ భావించారు. కానీ సామాజిక వర్గం కారణంగా ఆయనకు చోటు కల్పించలేకపోయారు. ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయం అయినట్లు ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో బలమైన వాయిస్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంబటి అధికార టీడీపీకి వైసీపీ పార్టీ వాయిస్ బలంగా వినిపించి ముచ్చెమటలు పట్టించిన నాయకుడిగా గుర్తింపు పొందారు అంబటి. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అందరూ భావించినా అలా జరగలేదు. అంబటి ఓన్ క్యాలిబర్తో మంత్రివర్గంలో చోటు లభిస్తోందని జిల్లాలో ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మైనార్టీ వర్గం నుంచి తనకు ఈసారి మంత్రివర్గంలో చోటు లభిస్తోందని భావిస్తున్నారు గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా. టీడీపీ హయాంలో తనపై పార్టీ మారమని ఎంతో ఒత్తిడి వచ్చిందని, తాను పార్టీ మారలేదని, అదే తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కిలారి
వెంకట రోసయ్య. ఆయన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. కాపు కోటాలో జిల్లా నుంచి తనకు అవకాశం ఉంటుందని మిత్రుల దగ్గర అన్నట్లు తెలుస్తోంది. పొన్నూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎన్నికైన ధూళిపాల నరేంద్రను ఓడించిన ఘనత కిలారికి దక్కింది. వైసీపీ పార్టీలో కీలక సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావటం కిలారికి ఉన్న మరో అడ్వాంటేజ్. జగన్ ఫాలోయర్గా జిల్లాలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అప్పిరెడ్డి. జగన్ అభిమానాన్ని చూరగొన్నాడు కాబట్టే ఎమ్మెల్సీగా చోటు దక్కించుకున్నాడు అప్పిరెడ్డి. జిల్లాలో కొన్ని సర్కిల్స్లో మంత్రివర్గ విస్తరణలో చోటు తప్పనిసరిగా ఉంటుందన్న మాటలు వినపడుతున్నాయి. ఆశావహుల్లో ఎవరికి వారు తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖరారు అయినట్లు మిత్రుల వద్ద చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలిపోయింది అన్నట్లు అనుయాయుల ద్వారా ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్ష చేపట్టారు మాజీ సీఎం చంద్రబాబు. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే బాబు దీక్ష మొదలుపెట్టారు. ఒక లెక్కలో చూసుకుంటే చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయాలపైన దాడులు, పట్టాభి వంటి నేతల అరెస్ట్ అనే అంశాల్ని పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని రాజకీయ పార్టీలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం టీడీపీ కార్యాలయం పైన దాడుల్ని ఖండించింది. దాడి జరిగిన వెంటనే గవర్నర్తో పాటుగా నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేశారు. దీక్ష తర్వాత హస్తిన ప్రయాణానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. అంటే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహం పన్నుతున్నారా? అసలు చంద్రబాబు స్కెచ్ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రాష్ట్రపతితో పాటు అమిత్ షా అపాయింట్మెంట్ చంద్రబాబు కోరారు. శనివారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. రాజకీయంగా 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి 2 పార్టీలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో భాగస్వాములుగా కొనసాగాయి. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి మోదీ ఓటమి కోసం పనిచేశారు టీడీపీ అధినేత. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు రివర్స్ అయ్యాయి. ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటుగా కేంద్రంలో మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇక ఇదే సమయంలో టీడీపీ పైన భారీ విజయం సాధించిన జగన్ తొలిసారి తన్ను కలవడానికి వచ్చిన సమయంలో మోదీ ఆయన్ని రిసీవ్ చేసుకున్న తీరుతో ఆయన ఎంతగా చంద్రబాబు పైన ఆగ్రహంతో ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపించిందంటూ అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. ఇక బీజేపీతో తిరిగి సయోధ్య కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అక్కడి నుంచి సానుకూల సంకేతాలు కనిపించిన దాఖలాలు లేవు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులను కలవలేదు. ఇక ఏపీలో జగన్ ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు ఇప్పుడు పార్టీ కార్యాలయాలపైన దాడుల అంశంతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నా ఒక పార్టీ నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు హోంశాఖ మంత్రిగా అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజంగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ సైతం అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ తన వ్యూహాల్లో భాగంగా
ఎన్డీఏకు టీడీపీని దూరంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు వ్యూహం సైతం అదే విధంగా కనిపిస్తోంది. కేంద్ర పెద్దలతో జగన్ సఖ్యతగా ఉండడంతో ముందుగా ఆ సంబంధాలపైన దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్త పొత్తులతో జగన్ను ఎదుర్కొనేందుకు అడుగులు వేయాలని చంద్రబాబు స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు జగన్ అండ్ టీం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ సమాచారంతో వైసీపీ రాజకీయంగా అప్రమత్తమవుతోందట. తిరుపతిలో అమిత్ షా కార్లపైన రాళ్ల దాడి, మోదీపైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. అయితే చంద్రబాబుతో మాత్రం తిరిగి కలిసే ప్రసక్తి లేదని ఏపీకి చెందిన కీలక నేతల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ నేతలతో అమిత్ షాతో సహా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సైతం ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు మొదటి అడుగ్గా అమిత్ షాతో దాడుల విషయంపైనే చర్చించిన తర్వాత రాజకీయంగా దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2024 ఎన్నికలు టీడీపీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకు లైఫ్ అండ్ డెత్గా మారబోతున్నాయి. అందుకే జగన్ను దెబ్బతీయాలంటే 2014 పొత్తులు అనివార్యమని టీడీపీ బలంగా నమ్ముతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. టీడీపీతో కలవడానికి జనసేనకు అభ్యంతరం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీతో ఉండడం కంటే టీడీపీతో కలిసి నడవడమే బెటర్ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఏదేమైనా బీజేపీ నేతలతో పొత్తు కంటే ముందుగా జగన్తో వారి సంబంధాలను బలహీనపరచడమే టీడీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు వేస్తున్న అంచనాలు, ప్రణాళికలను కేంద్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారో, ఏ మేర చంద్రబాబు అంచనాలు ఫలిస్తాయో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆ పార్టీలో స్థాయి భేదం లేకుండా ఎవరినైనా టార్గెట్ చేస్తూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా తరచూ నోరు జారుతూనే ఉంటారు. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేసి ఆ తర్వాత సారీ చెప్పేసి లైట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాంగ్రెస్లో ముందు నుంచి జరిగే తతంగమే ఇది. అయితే ఇప్పుడు ఒక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత అంతర్గత ప్రజాస్వామ్యం ఇచ్చిన చొరవతో నోరు జారి తెగ బాధపడుతున్నారట. అసలు ఆ నేత ఎవరిపై నోరు జారారు, ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో నేతలు నోరు జారడం సహజం. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో నేతలు తరచూ నోరు జారుతుండడం పరిపాటే. ఎవరినైనా టార్గెట్ చేసి పారేస్తుంటారు ఆ పార్టీలో. గల్లీ లీడర్లు కూడా ఢిల్లీ పెద్దలపై ధ్వజమెత్తుతుంటారు. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేసి ఆ తర్వాత చిన్న సారీ చెప్పేసి లైట్ తీసుకుంటుంటారు. తాము సొంత పార్టీ నేతలపై కామెంట్స్ చేసినా ఏమీ కాదనే ధీమా కాంగ్రెస్ నేతల్లో కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే ఒక్కోసారి నేతలు చేసే కొన్ని కామెంట్స్ వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్లోనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఈ పదవిని డబ్బు తీసుకుని అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలే చేశారు. ఆ తర్వాత
ఏదో ఆవేశంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సీరియస్గా తీసుకున్నారట. పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఆయనతో మాణిక్యం ఠాగూర్ మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఠాగూర్తో మాట్లాడేందుకు, ఆయన అపాయింట్మెంట్ తీసుకునేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చితేనే పరిస్థితి చక్కబడుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు భవిష్యత్తులో మరోసారి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పేందుకే మాణిక్యం ఠాగూర్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న సమావేశాలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడానికి ఇది కూడా ఓ కారణమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో ముందు విరుచుకుపడిన కోమటిరెడ్డి తర్వాత రేవంత్ రెడ్డిపై ఎక్కువగా విమర్శలు చేయకపోవడానికి మాణిక్యం ఠాగూర్ ఎపిసోడ్ కూడా ఓ కారణమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి చాలామంది నేతల మీద నోరు జారిన విధంగానే మాణిక్యం ఠాగూర్ మీద కూడా విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు అందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నేత. ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన ఆ నేత వారసులు ఇప్పుడు మాత్రం టికెట్ల కోసం వివిధ పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వారిని ఏ పార్టీ నేతలు సరిగ్గా నమ్మడం లేదట. నిలకడలేని రాజకీయాలతో అస్తిత్వం కోల్పోయే స్థితిలో ఉన్నారట సదరు వారసులు. ఘనమైన వారసత్వాన్ని కలిగి ఉన్నా సరైన స్టాండ్ లేకపోవడంతో రాజకీయాల్లో పట్టు సాధించలేకపోతున్నారట. దీంతో ఆ వారసుల్ని నమ్ముకున్న నాయకుల, కార్యకర్తల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇంతకీ ఆ నేతలెవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడలేని నిర్ణయాలతో ముందుకు సాగుతున్న వివేక్ వెంకటస్వామి రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ వాదిగా, ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో పదవులు అలంకరించిన గడ్డం వెంకటస్వామి వారసుడిగా 12 సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ ఇప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు వికటించి అసలుకే ఎసరు తెస్తున్నాయి ఆయన విషయంలో. కాంగ్రెస్ నుంచి 2009లో వివేక్ పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న దశలో కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని సోనియా గాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్ఎస్ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విద్యార్థి నాయకుడిగా పోటీ పడ్డ బాల్క సుమన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2014లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్తో సఖ్యతతో మెలిగిన ఆయన 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్లో చేరారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనే ఆలోచనతో టీఆర్ఎస్లోనే ఉంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురితో పాటు పెద్దపల్లి, చెన్నూరు, మంథని,
రామగుండం, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల ఓటమికి పనిచేశారని వివేక్పై ఆరోపణలు ఉన్నాయి. మంథని, రామగుండం సీట్లు టీఆర్ఎస్ కోల్పోవడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీ కేటీఆర్ వద్దకు వెళ్లినా ఎమ్మెల్యేలు వినలేదు. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ టికెట్కే ఎసురొచ్చింది. ఆ క్రమంలో బాల్క సుమన్ను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకు సాయపడ్డారని వివేక్ మీద ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో తనపై ఓడిపోయిన వెంకటేష్ను గెలిచిన సుమన్ టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి టిక్కెట్ ఇప్పించారు. ఇలా వివేక్ ఏది చేసినా అది ఆయనకు వ్యతిరేకంగా మారుతూ వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వివేక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేద్దామంటే ఆ పార్టీ అప్పటికే చంద్రశేఖర్కు బీ ఫారంతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ముందుకొచ్చింది. పార్టీ అప్పటికే ఎస్ కుమార్ పేరును పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ వివేక్ కోసం 2 రోజులు బీ ఫారం ఇవ్వకుండా ఆపింది. దాంతో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎంత నచ్చజెప్పినా పోటీ చేసేందుకు వివేక్ ఒప్పుకోలేదు. చివరికి బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్తో కూడా పలుమార్లు భేటీ అయ్యి ఇదే విషయం చెప్పడంతో ఎస్ కుమార్ను అభ్యర్థిగా నిలిపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి చుట్టూ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలను గెలవడం, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ మోసం చేసిందనే సానుభూతితో పాటు మోదీ హవా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రభావం కూడా పెద్దపల్లిపై పడి ఉండేవని, అన్నిటికన్నా ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ కొత్తవారు కావడం వివేక్కు లాభించేదని, ఆయన ఖచ్చితంగా ఎంపీగా గెలిచేవారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆయన అన్న వినోద్ విషయంలోనూ అదే జరుగుతోంది. 2013 జూన్ 2న తమ్ముడు వివేక్తో పాటు వినోద్ సైతం టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2014 మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016లో మరోసారి వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోదరులిద్దరికీ టిక్కెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ మొండి చేయి చూపించింది. దీంతో వినోద్ ఒంటరిగా బెల్లంపల్లి నుంచి పోటీ చేయగా, వివేక్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం వినోద్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇన్నిసార్లు పార్టీ మారడంతో వినోద్ను సైతం ఆ పార్టీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇక భారతీయ జనతా పార్టీలో సైతం వివేక్ ఇమడలేకపోతున్నారనేది ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా మంచిర్యాల్లో బీజేపీ నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయనపై ఫిర్యాదు సైతం చేశారు. ఆయన తన వర్గం వారికే పెద్దపీట వేస్తున్నారని, పాత నేతలను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. దీంతో ఇక కాంగ్రెస్లోకి వెళ్లేందుకు వివేక్ సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీలో చేరడానికి బదులు తిరిగి కాంగ్రెస్ కూటికి రమ్మని ఆహ్వానించినా వివేక్ తిరస్కరించారు. తిరిగి ఇప్పుడు ఆయన్ను కాంగ్రెస్లోకి తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన తరచూ పార్టీలు మారుస్తుండడంతో ఆయన అనుచరులు తలోదారి చూసుకున్నారు. ఇలా తన చేతుల మీదుగా 100 మందికి బీఫారాలు ఇచ్చిన కాకా వారసులు తమ రాజకీయ ప్రభావం కోసం పార్టీలు మారుతున్నది కేవలం వీరిద్దరి తప్పిదాల వల్లనే కానీ వేరేది కాదంటున్నారు. ఏదైనా ఒక పార్టీని పట్టుకొని ఉంటే వారి భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇలా పార్టీలు మారితే ఎవరూ పట్టించుకోరని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల్లో వీరికి ఆయా పార్టీల నుంచి టిక్కెట్లు వస్తాయా, ఆ పార్టీలు వీరికి మొండి చేయి చూపుతాయో వేచి చూడాల్సిందే. ఇది వాటి తెరచాటు రాజకీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.